లాట్ ఆఫ్ పీపుల్స్ చెప్పేది ఒకటి, అది ఫ్యాకల్టీస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జాబ్ సీకర్. నువ్వు జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే ర్యాట్ రేస్లో 9 to 5 అనేది మొత్తం టైం అంతా అయిపోతుంది. సంథింగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా నీకు ఆ థాట్స్ రావు, ఎందుకంటే ఈ 9 to 5లో కూర్చుంటే నీకు ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ కావాలి, జాబ్ కావాలా, జాబ్ తర్వాత ఇల్లు కావాలి, ఇల్లు తర్వాత ఫ్యామిలీ, మ్యారేజ్, ఇంకా అయిపోయింది. దాని తర్వాత సంథింగ్ లైఫ్లో ఏదో ఒకటి గొప్పగా చేసి సాధిద్దామనే ప్రయత్నంలో మనల్ని మనం కోల్పోతుంటాం చాలా మంది. ఇది ఒక ప్రాబ్లం. సో కొంతమంది ఎవరైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే మైండ్లో ఒకటి పెట్టుకోండి, ఒక అచీవ్మెంట్కి వెళ్ళేంత వరకు ఈ డిస్ట్రాక్షన్స్ని కాస్త పక్కకేసేయండి. మీకు జాబ్ చేయాలి అని ఉంటే కష్టం చేయండి, ఎందుకంటే స్టార్టప్స్కి కాస్త ఫండింగ్ అనేది కావాలి. అలా అని ఫండింగ్ కోసం వెయిట్ చేస్తా ప్రతి చోట తిరిగి నాకు ఫండింగ్ రాలేదు, లేదంటే ఫండింగ్ తీసుకుని నేను స్టార్ట్అప్ కంటిన్యూ చేస్తానంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేం. కొన్ని వాటికైతే ఫండింగ్ అనేది మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ అనేది నీడెడ్, అవసరం అవుతుంది. అది హార్డ్వేర్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ అంటారా, ప్రతి ఒక్కదానికి ఓపెన్ సోర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి. సో ఆ మోడల్స్తో బ్రిలియంట్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలామంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సొసైటీలో. నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు, ఏం చేస్తావు జాబ్ చేసుకొని, వాళ్ళ మాటలు వినద్దు. నీకు ఏదనిపిస్తుందో అది డైరెక్ట్గా నీ ఎయిమ్కి ఫాలో అయ్యేటట్టుగా చూసుకో. దట్స్ ఇట్.